Our hearts beat to the city streets. We began to feel the fire. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వర్కింగ్ మామ్‌గా ఇంట్లో సమ్మర్‌లో ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనకి సమ్మర్ అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సన్ టాన్. సో, ఈ వీడియోనైతే ఒక టాన్ రిమూవల్ ప్యాక్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ శనగపిండి ఒక స్పూన్ తీసుకున్న, కొంచెం పసుపు, అలాగే కాఫీ పౌడర్ అండ్ టమాటో జ్యూస్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని నా ఫేస్‌కి అప్లై చేసుకుంటున్నాను. ఎవ్రీ వీక్ ఏదో ఒక టాన్ రిమూవల్ ప్యాక్ ఆర్ ఏదో ఒక ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసుకోవడం నాకు అలవాటు. లైక్ నేను పార్లర్ పర్సన్‌ని గాదు గాబట్టి, ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటున్నాం. నాకు కాఫీ పౌడర్ అండ్ టొమాటో జ్యూస్ చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ వర్క్ అవుతుంది. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నేను షార్ట్స్‌లో ఇలాంటి ఫేస్ ప్యాక్స్ గురించి షేర్ చేస్తాను. కొంచెం డ్రై అయిన తర్వాత జస్ట్ హ్యాండ్స్‌తోని మైల్డ్‌గా రబ్ చేస్తూ రిమూవ్ చేసి తర్వాత వాటర్‌లో వాష్ చేయాలి. ఒకేసారి రిజల్ట్ వస్తుందని చెప్పను గానీ, మంచిగా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుందని మాత్రం చెప్పగలను. అండ్ ఆల్సో సమ్మర్ అంటే మనకి ఇంకా క్లాత్స్ విషయంలో అయితే కొంచెం స్వెట్ అబ్జర్వ్ చేసుకునేలాంటివి కాటన్ క్లాత్స్ యూజ్ చేయడం చాలా మంచిది. అండ్ బ్రీతబుల్ క్లాత్స్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ బయట ఫుడ్డు టోటలీ అవాయిడ్ చేయమని చెప్పను గానీ, కొద్దిగా లైక్ చాలా మసాలా ఐటెమ్స్ గానీ, జంక్ ఫుడ్స్ గానీ, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ గానీ, ఇలాంటివి అయినంత తగ్గించి ఆరోగ్యానికి ఎంత మంచి అయితే అంత మంచిగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తెచ్చుకొని తినడం చానా మంచిది. దట్ టూ సమ్మర్‌లో ఇది ఫాలో అవ్వడం మ్యాండేటరీ. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ మనం నాన్ వెజ్ తిన్నా, మసాలా ఐటెమ్స్ తిన్నా ఆ రోజంతా ఏదో ఒకలాగా అనిపిస్తూ ఉంటది. సో, వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఒకేసారి తెస్తే పాడైపోతాయి. నేనైతే 3 డేస్ ఆర్ 4 డేస్‌కి ఒక్కసారి తెచ్చుకుంటాను. అండ్ నేనింకా ఒక టిప్ అయితే ఇది నేను నియర్లీ ఒక 4 ఇయర్స్ ఇంకా యూజ్ చేస్తున్నా. ఐస్ ట్రేని ఇలా పుదీనా, సబ్జా, అల్లం, జీలకర్ర ఇలా వేసి స్టోర్ చేసుకుంటాను. సో, దీన్ని ఇన్‌స్టెంట్‌గా సబ్జా వాటర్ కావచ్చు ఆర్ బటర్ మిల్క్ చేసుకోవాలి అలా అన్నప్పుడు యూజ్ చేసుకుంటా. కూల్ డ్రింక్స్ వాడడం కన్నా ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. ఎందుకు అంటే ఇన్‌స్టంట్‌గా మనం బయట ఇంకా ఇంటికొచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. సో, అంత మూడ్ ఉండదప్పుడు. అయ్యో! ఇప్పుడు ఏం చేసుకుంటాంలే అన్నట్టుగా గమ్మునయిపోతాం. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు అని ఒక థాట్. అండ్ కోల్డ్ కాఫీకి ఇక్కడ నేను కొంచెం పాలు అండ్ టీ డెకర్షన్స్ ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేసి పెట్టుకుంటున్నా. అండ్ ఆల్సో నిమ్మరసాన్ని కూడా నేను ఇలా ట్రేలో స్టోర్ చేసి పెట్టుకుంటా. రెగ్యులర్‌గా హ్మ్. కోల్డ్ కాఫీ అయితే తీసుకోము గానీ, ఎప్పుడైనా తాగాలి అనిపిచ్చినప్పుడు ఇలా చేసుకుంటాం. అంతే. అండ్ నిమ్మరసం అయితే ఇన్‌స్టెంట్‌గా కావాల్సొస్తుంది గాబట్టి, అండ్ నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటా. సపోజ్ కొన్ని టైమ్స్ లెమన్స్ ఉండవు కదా! దాని గురించి అండ్ ఆల్సో సమ్మర్‌లో లెమన్స్ రేట్ కూడా చాలా. సో, దాన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు అని ఇలా. ఇన్‌స్టెంట్‌గా ఆఫ్టర్‌నూన్ ఆర్ ఈవినింగ్ నేను ఆఫీస్ ఇంకా వచ్చినప్పుడు ఇలా సబ్జా ఒక ఐస్ క్యూబ్‌ని తీసుకొని వాటర్‌లో వేసుకొని డైరెక్ట్ తీసుకోవడం అంతే. ఆహ్, ఫ్రిడ్జ్ వాటర్ అయితే యూజ్ చేయను. అయినంత ఇలా కుండ నీళ్ళే వాడతాను గాబట్టి, ఉన్న దాంట్లో కొంచెం హెల్తీ ఆప్షన్ చూసుకుంటున్నాను. అండ్ మనందరికీ తెలుసు ఫ్రిడ్జ్ వాటర్ కన్నాను ఇలా మట్టి కుండ నీళ్ళు చాలా హెల్త్‌కి మంచిది అని. ఇంకొక క్వెషన్ అడుగుతాను. ఐస్ వాటర్ అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన నీళ్లు తాగడం వల్ల మన బాడీలో వేడి ఎక్కువ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. నేనిక్కడ షుగర్ పౌడర్ వాడలేదు. కల్ సక్కరే అని అంటాం. నాకు ఎగ్జాక్ట్‌గా దాన్నేమంటారో గుర్తొస్తలేదు. సో, ఆ పౌడర్‌ని చేసి పెట్టుకుంటాను. దాన్ని నేను ఇక్కడ వాడుకుంటాను. ఎందుకో ఈరోజు ఐస్ కాఫీ తాగాలనిపిచ్చి నేనలా ప్రిపేర్ చేసుకున్నా. సో, నాకొక గ్లాస్, రిషికొక గ్లాస్ అండ్ ఆల్సో ఎక్కువ ఫ్రూట్స్‌లా తినడానికి ఇష్టపడతాను. కానీ రిషి కోసం అప్పుడప్పుడు ఇలా మిల్క్ షేక్స్ చేసిస్తూ ఉంటాను. నేను ఫాలో అయ్యే ఫస్ట్ రూల్ ఏంటంటే, మార్నింగ్ కాఫీ ఆర్ టీ తాగడం అవాయిడ్. మా ఇంట్లో అసలు చెయ్యను, ఇవ్వను. దానికి బదులుగా ఇలా సగ్గుబియ్యం గంజి, పెసరపప్పు గంజి ఆర్ మిల్లెట్ గంజి లేకపోతే నేను అన్ని డ్రై ఫ్రూట్స్ ఏసి పౌడర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాననుకుంటా. సో, ఆ పౌడర్‌ని లైక్ 62 వెరైటీస్ ఆఫ్ హ్మ్, ఐటెమ్స్‌ని వేసి గంజి చేసుకోవడం. ఇలా ఎక్కువ ఇలాంటి గంజీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. లైక్ ఎవ్రీ డే ఒక్కొక్క టైప్ ఆఫ్ గంజి.
అండ్ నౌ-ఏ-డేస్ అయితే మెజారిటీ రాగి గంజి ఇస్తున్నా ఇంట్లో. ఇదైతే చిన్న నూకు అంటారు. లైక్ మిల్లెట్ నూకు ఇది. దాని మీద ఉన్న పట్టు తీసేసారన్నమాట. దీన్ని నైట్ ఉడకపెట్టి మార్నింగ్ ఫెర్మెంటెడ్ రైస్ లాగా చేస్తాను. రిషికైతే ఇది ఇవ్వను. ఎందుకంటే మిల్లెట్స్ కదా కొంచెం బాడీ హీట్ చేస్తాయని రిషికి సెపరేట్‌గా రైస్ చేసి పెడతాను. చెద్దన్నం తినడం ఎంత మంచిది కదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కన్నా చెద్దన్నం నేను సమ్మర్‌లో ఈ 2 మంత్స్ మాక్సిమం వీక్లీ ఒక 3-4 డేస్ ఇదే ఉంటది మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్. సో, మాకెలాంటి గిల్ట్ లేకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటాం. మాకి మిల్లెట్స్ చేసుకున్నప్పుడు రిషికి ఇలా చేసి ఇస్తానన్నమాట. మేము కూడాను వీక్లీ 2 డేస్ మిల్లెట్స్ అండ్ వీక్లీ 2 డేస్ కర్డ్ రైస్ రైస్ పెట్టుకుంటాం. అండ్ నేను పర్సనల్లీ ఇది చేస్తాను. ఇలా టబ్‌లో వాటర్ పెట్టి, కాళ్ళు పెట్టి రిలాక్స్ అవ్వడం కొంచెం వేడి తగ్గుతది. అండ్ ఇదైతే ఎవరికైతే బాడీలో ఎక్కువ వేడి చేస్తుంది అంటారో వాళ్ళు ఫాలో అవ్వండి. 15 ఆర్ 20 డేస్‌కి ఇలా బి కాంప్లెక్స్ ఒకటి తీసుకోవడం మంచిది. ఎక్కువ టాబ్లెట్స్‌కైతే అడిక్ట్ అవ్వకూడదు. అండ్ ఆల్సో ఆఫ్టర్‌నూన్ తీసుకుంటే మంచిది అంటారు. బట్ నేనైతే నైట్ టైమ్ తీసుకుంటాను. ఎందుకో నాకలా అలవాటయిపోయింది. అండ్ సమ్మర్ దట్ టూ స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటది గాబట్టి పిల్లలకి ఇలా నేను ఆముదంతో కళ్ళకి కొంచెం మసాజ్ చేసి అండ్ ఆల్సో లెగ్స్‌కి కూడా ఆముదం పెట్టి మసాజ్ చేస్తానన్నమాట. బాడీలో వేడి తగ్గించడానికి. సో, ఇవంటి నేను సమ్మర్‌లో ఫాలో అయ్యే కొన్ని టిప్స్. మీకు గనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.